హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ ప్రీవియస్ వీడియోలో నేను కాజెస్ ఫర్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ గురించి డిస్కస్ చేశాను. ఇప్పుడు కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. ఈ బీపీ కంట్రోల్లో లేనందువల్ల మనం చూసే కాంప్లికేషన్స్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ది ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు, ఒక్కోసారి 2 కిడ్నీలు చెడిపోవచ్చు, ఒక్కొక్కసారి కార్డియాక్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఎన్లార్జ్ అయిపోయి కార్డియాక్ ఫెయిల్యూర్లోకి దారితీయచ్చు. సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్. అలాగే కొంతమంది ఏంటంటే ఇర్రెగ్యులర్ మెడికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్. చాలా మంది ఏంటంటే ట్యాబ్లెట్ అనేది ఇర్రెగ్యులర్ గా వేసుకుంటూ ఉంటారు. అంటే మధ్యలో 2-3 రోజులు స్కిప్ ఆఫ్ చేయటం, మళ్ళీ తర్వాత 4వ రోజు వేసుకోవటం, మళ్ళీ 2 రోజులు మానేయటం, అలా ఎప్పుడు చేయకూడదు. రెండవది, కొంతమంది ఫ్యూ మంత్స్ పాటు బీపీ మెడికేషన్ వేసుకున్న తర్వాత అది పూర్తి కంట్రోల్లోకి వచ్చాక ఇంకా నాకు బీపీ తగ్గిపోయింది అని అనుకుంటారు. ఇంకా నేను ట్యాబ్లెట్ వేసుకోనక్కర్లేదు, బీపీ పూర్తిగా తగ్గిపోయింది అని అనుకుంటారు. కానీ అది కాదు. ఎప్పుడూ కూడా మీ ఫిజిషియన్ అడ్వైజ్ లేకుండా బీపీ మెడికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. ఎందుకంటే మనం ఒక ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు అది స్పెసిఫిక్ పీరియడ్ వరకు పనిచేస్తూ ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ టైం. సో కాబట్టి మళ్ళీ ఆ టైం దాటాక అంటే 12 hours to 24 hours అలా ఎలా మీ ఫిజిషియన్ చెప్తే అలా మీరు కరెక్ట్గా ఆ మెడికేషన్ ఆ టైంకి వేసుకోవాలి. దీనివల్ల బీపీ అనేది పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో ఈ 2 జాగ్రత్తలు మీరు పాటించాలి. ఇది కాక బీపీ మెడికేషన్ కాకుండా మీరు పాటించవలసినవి ఏమిటి అని అంటే, రెగ్యులర్గా ఫిజికల్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ వాకింగ్ ఆర్ జాగింగ్ ఆర్ స్కిప్పింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అండ్ రెండవది, వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ మూడవది, సాల్ట్ ఇంటేక్ కొంచెం తగ్గించుకోవాలి. సో ఈ 3 జాగ్రత్తలు మీరు పాటించాలి. అయితే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఈ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అనే దాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద కాజ్ ఏదైతే ఉందో దానికి కారణం ఏంటో పూర్తిగా తెలుసుకొని దానికి తగిన మెడిసిన్ ఇచ్చినట్లయితే పూర్తిగా బీపీని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో do not worry, visit me at Fast Cure Homeopathy for your elevated blood pressure.